ఉస్మానియాలో ఆసుపత్రికి హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ చేరుకున్నారు. చార్మినార్ గుల్షర్ హౌస్ లో వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద ఘటనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ఎంపీ ఓవైసీ తెలిపారు. आज जो गुलजार हाउस में जो हादसा हुआ है, जिसकी वजह से एक खानदान के 17 अफरादों की मौत हुई है और ये खानदान इस इलाके में 125 साल से यहाँ पर आबाद है, तो बड़ी तकलीफदेह बात है। और सिर्फ उस परिवार के 2 लोग ही बचे हैं। तो मैं अपनी तरफ से उन तमाम परिवार को कंडोलेंस ताज़ियत पेश करता हूँ और हम उम्मीद करते हैं कि फायर सर्विस की जो रिपोर्ट आएगी उसके बाद जो भी डूज एंड डोंट्स रहेंगे उस पर फिर से असर देखना है, क्योंकि अभी डीजी फायर सर्विस बता रहे थे कि बहुत से जो लोगों की मौत हुई वो बर्न इंजरी से नहीं हुई है, एसिफिक्शन से और फ्यूम्स बॉडी में जाने की वजह से उनकी मौत हुई है। तो बेचारे वो बता रहे थे कि बाज़ लोग तो दरवाज़ा भी बंद करके बैठ गए। तो अब नहीं मालूम, रिपोर्ट आने के बाद देखेंगे। చార్మినార్ గుల్షర్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంలో మృతులకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ లో వారి నివాసాలకు తరలించారు అధికారులు. ఇప్పటి వరకు 10 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసి వారి నివాసాలకు తరలించినట్లు తెలిపారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతుల ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనూష, ఈ రోజు ఉదయం అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన, షార్ట్ సర్క్యూట్ వలన ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ లోని కృష్ణ జ్యువెలరీస్ లో కూడా అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 17 మందికి పైగా మృతి చెందారు. దాంట్లో అందరూ కూడా అటు మోడీ జ్యువెలర్స్, ఇటు కృష్ణ జ్యువెలర్స్ జాయింట్ ఫ్యామిలీ టుగెదర్ ఒకటే అడ్జసెంట్ బిల్డింగ్స్ లో కూడా ఉంటారు. కాంప్లెక్స్ ఒకటే కానీ మధ్యలో పార్టీషన్స్ ఉన్నాయి. సో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ రోజు ఉదయం 6:30 జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక తల్లి తన 2 బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని ఆ కాలుతున్న దాంట్లో ఆ తల్లి కాపాడే ప్రయత్నంలో ఆ తల్లితో పాటు 2 పిల్లలు కూడా బూడిద మొత్తం కాలిపోయారు శరీరం. కొద్దిసేపటి కిందట ఉస్మానియా హాస్పిటల్లో అందరికీ పోస్ట్ మార్టం నిర్వహించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటు ఓల్డ్ సిటీ ఎక్కడైతే దుర్ఘటన జరిగిందో అక్కడ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ కూడా క్షతగాత్రులని అలాగే ఆ మృతుల కుటుంబాలకు సంబంధించిన బంధువులను కూడా కలిశారు. అనంతరం కూడా దీంట్లో అంటే ఇదంతా కూడా మార్వాడి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో వాళ్ళందరూ ఒకటే రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, చిన్న పిల్లలకి పోస్ట్ మార్టం చేయకుండా డైరెక్ట్ అలాగే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు వేడుకున్నారు. పోస్ట్ మార్టము అనేది తమ ట్రెడిషన్ ప్రకారం, తమ కల్చర్ ప్రకారము తమ లాస్ట్ రైట్స్ అంటే అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది. దయచేసి మాకు పోస్ట్ మార్టం వద్దని కూడా ప్రభుత్వాన్ని అలాగే డాక్టర్లను కూడా వేడుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు 10 మందికి పోస్ట్ మార్టం అయితే జరిగింది. సో ప్రస్తుతం కాసేపట్లో ఇక్కడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా సంఘటన స్థలానికి చేరుకోనున్నారు. సో కాస్త ఓల్డ్ సిటీలో విషాద ఛాయలు కూడా అమలుకున్నాయి. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ స్థానికులు ఏం చెబుతున్నారంటే, ఉదయం 6 గంటలకు ఒక్కసారిగా మంటలు రేగడంతో 2 మహిళలు బయటికి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఒక మహిళ ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ మంటలు ఒక్కసారిగా సెగ తగలడంతో గట్టిగా అరుస్తూ బయటకు వచ్చారని, మిగతా వాళ్ళందరూ లోపలే ఉండిపోయారని కూడా స్థానికులు చెబుతున్నారు. దీంట్లో స్థానికంగా ఒక ముస్లిం వ్యక్తి లోపలికి వెళ్లి 7గురిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ 7గురిని కాపాడే ప్రయత్నంలో 4 మృతి చెందారు. ఇంకా 2 సీరియస్ కండిషన్ ఉందని స్థానిక ఒక ముస్లిం కూడా మన జీ న్యూస్ కి ఇచ్చిన బయటలో కూడా చెప్పారు. నేను వెళ్లి ప్రయత్నించాను. ఎప్పుడైతే అరుపులు విన్నాయో నాది ఆపోజిట్ షాప్ లో నేను ఇక్కడే ఉంటాను. సో పొద్దున్నే ఈ రోజు నేను షాప్ కి వచ్చి
నా షాప్ తీస్తుండగా ఇది రోజు ఆదివారం కాబట్టి టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఇప్పటికే మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఉదయాన్నే అంటే హైదరాబాద్ చుట్టు పరిసర ప్రాంతాల్లో 60-70 కిలోమీటర్ల నుంచి కూడా ప్రత్యేకంగా అందరూ అంటే హైదరాబాద్ సిటీని సిటీ ఆఫ్ ఫాల్స్ గా కూడా చెప్తారు. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో అందరూ మహిళలు అంటే ఇప్పుడు ఇది వెడ్డింగ్ సీజన్ కూడా అందరు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఓల్డ్ సిటీలో షాపింగ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అందుకే ఉదయాన్నే 6 గంటలకి తను షాప్ తెరవడానికి వస్తే ఆకస్మికంగా ఆపోజిట్ షాప్ లో మంటలు చెలరేగడం చూసి నేను పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో 4 కూడా చనిపోయారు. ఇంకా 2 పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని కూడా అతను తీవ్ర గద్గద్ స్వరంతో వాపోయారు. సో ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రిలో 10 మందికి అయితే పోస్ట్ మార్టం నిర్వహించారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రభుత్వము పోస్ట్ మార్టం చేయకుండా ఉంటుందా అనేది కూడా చూడాలి. సో ఇప్పటికే ఈ సంఘటన పైన కూడా స్థానిక డీసీపీ స్నేహ మిశ్రాతో పాటు అలాగే ఫైర్ డీజీ కూడా మన జీ న్యూస్ తో కూడా మాట్లాడారు. సో పరిస్థితిని పూర్తిగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10-15 మినిట్స్ లోనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ సర్వీస్ మొత్తం కూడా చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశామని, దురదృష్టవశాత్తు 17 మంది చనిపోయారని కూడా ప్రకటించారు. అనుష, అయితే శ్రీచరణ్, పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను ఎక్కడికి తరలిస్తున్నారు? అంటే వారి నివాసాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి దగ్గరుండి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీఏ వాళ్ళ బంధువులకి అలాగే వాళ్ళ ఇళ్లకి రాజేంద్ర నగర్ లో ప్రముఖ అంటే హైదరాబాద్ నగరంలో వాళ్ళ బంధువుల ఇళ్లకి అలాగే రాజేంద్ర నగర్ లో కూడా ఈ కమ్యూనిటీ ఏదైతే మార్వాడి కమ్యూనిటీ ఉందో కొంతమంది ఇళ్లు కూడా అక్కడ ఉన్నాయి. సో వాళ్ళందరికీ దగ్గరుండి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళందరికీ బంధువుల ఇళ్లకి పోస్ట్ మార్టం అనంతరం కూడా బాడీస్ ని పంపించే ప్రయత్నం కూడా ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి దగ్గర అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నారు. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. आज जो गुलजार हाउस में जो हादसा हुआ है जिसकी वजह से एक खानदान के 17 अफरादों की मौत हुई है और ये खानदान इस इलाके में 125 साल से यहाँ पर आबाद है, तो बड़ी तकलीफदेह बात है। और सिर्फ उस परिवार के 2 लोग ही बचे हैं। तो मैं अपनी तरफ से उन तमाम परिवार को कंडोलेंस ताज़ियत पेश करता हूँ और हम उम्मीद करते हैं कि फायर सर्विस की जो रिपोर्ट आएगी उसके बाद जो भी डूज एंड डोंट्स रहेंगे उस पर फिर से असर देखना है, क्योंकि अभी डीजी फायर सर्विस बता रहे थे कि बहुत से जो लोगों की मौत हुई वो बर्न इंजरी से नहीं हुई है, एसिफिक्शन से और फ्यूम्स बॉडी में जाने की वजह से उनकी मौत हुई है। तो बेचारे वो बता रहे थे कि बाज़ लोग तो दरवाज़ा भी बंद करके बैठ गए। तो अब नहीं मालूम, रिपोर्ट आने के बाद देखेंगे। भैया फायर वाले बहुत लापरवाही करे, जो भी जिम्मेदार है उनके ऊपर एक्शन पूरा चाहिए। भैया भैया